ఎండలున్నాయి జాగ్రత్త. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడి ప్రతాపం మామూలుగా లేదు. పొద్దున్నే మిట్ట మధ్యాహ్నంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఇంకొక వైపు హీట్ వేవ్స్ పల్లెల్ని పట్టణాల్ని ఉడికించేస్తున్నాయి. గడప దాటి కాలు బయట పెడితే ఎండగండం ఎదురొస్తోంది. మరో 2 రోజులు మండే ఎండలతో యమ డేంజర్ అంటున్నారు నిపుణులు. తెలంగాణలో రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. ఎండపండుతో తెలంగాణ బేవోష్ అవుతోంది. ఓవైపు నిప్పుల కొలిమిలా ఎండలు మండుతున్నాయి. వాటికి తోడు వడగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే టెంపరేచర్ రికార్డు స్థాయిలో మోత మోగిస్తోంది. ఈ 2 రోజులు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, కరీంనగర్, పెదపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు నుంచి గ్రాడ్యువల్ గా మళ్ళీ అన్ని ప్రాంతాల్లోనూ రోజు 1.5 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే మనకి ఇటు సదరన్ తెలంగాణ కూడా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మనకి ముఖ్యంగా డ్రై విండ్స్ అంటే ఉత్తర దిశ నుంచి కానీ అలాగే ప్యూర్గా దక్షిణ దిశ నుంచి కానీ గాలులు వచ్చినప్పుడు వీటిలో తేమ ఉండదు. తేమ లేనప్పుడు మనకి మామూలుగా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగిపోవడం జరుగుతుంటుంది. రాగల 7 నుంచి 10 రోజుల వరకు ఇంచుమించుగా మనకి డ్రై వెదర్ ప్రివేల్ అయ్యి టెంపరేచర్ పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో కూడా అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీలు, గూడూరులో 42.5, కడప జిల్లా చెన్నూరులో 42.3, తిరుపతి జిల్లా మోపూరులో 42.2, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రుతుపవనాలు వచ్చేదాకా ఎండలు తప్పవన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. సమ్మర్ సీజన్లో టెంపరేచర్స్ రైజ్ అవడం ఉన్నది కామన్ ఫినామినా. ఇప్పుడు అగెన్స్ట్ ది కామన్ ఫినామినా కనుక టెంపరేచర్స్ తగ్గాలంటే అనదర్ వెదర్ ఫినామినా ఎంటర్ అవ్వాలి. అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మాన్సూన్ అనమాట. మాన్సూన్ వచ్చిందంటే ఎక్కువగా మేఘాలు ఏర్పడడం, వర్షాలు రావడం, వీటన్నిటి వల్ల కూడా టెంపరేచర్స్ గణనీయంగా తగ్గుతాయి. అది అంతా కూడా మాన్సూన్ సెట్ అయ్యాక అంతవరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్ లెవెల్స్ కంటిన్యూ అవుతాయి. అటు నార్త్ లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్ లో వారం పాటు హీట్ వేవ్ అలర్ట్ ప్రకటించారు.